జస్టిస్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం సందర్భంలో కొన్ని నోట్ల కట్టలు తగలబడ్డాయి కనిపించడం ఒక ఎత్తైతే, అదసలు ఆ గదంతా నోట్ల కట్టలేరట. ఏకంగా 1.5 అడుగుల ఎత్తులో ఉన్నాయట నోట్ల కట్టలు. అట్లాగ పేర్చారట. అక్కడ జరిగిన ప్రమాదమేనట ఇది. తాజాగా ఏదైతే ముగ్గురు న్యాయమూర్తులతో ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఇచ్చిన నివేదికని ఇండియా టుడే సంపాదించింది. అగ్ని ప్రమాదం జరిగిన రాత్రి జస్టిస్ వర్మ నివాసంలో ఆయన కూతురుతో పాటు మొత్తం 17 మంది ఉన్నారు. డబ్బు దొరికిన స్టోర్ రూమ్ పూర్తిగా జస్టిస్ వర్మ ఆయన కుటుంబ నియంత్రణలోనే ఉంది. ప్రమాద సమయంలో దానికి లాక్ చేసి ఉంది. జస్టిస్ వర్మ ఆయన కుటుంబానికి తప్ప ఇంకెవరూ దాన్ని తెరిచే అవకాశమే లేదు. పైగా ఆయన ఆరోపిస్తున్నట్టుగా ఎవరో బయట నుంచి స్టోర్ రూమ్లోకి ప్రవేశించే అవకాశం కూడా లేదు. నోట్ల కట్టలు స్టోర్ రూమ్ నిండా చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. అవి గది పొడవున కనీసం 1.5 ఎత్తును పరుచుకుని ఉన్నట్టు తుగ్లక్ నగర్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఇచ్చిన స్టేట్మెంట్లో స్పష్టంగా పేర్కొన్నారు. గదిలోని షెల్ఫ్ మీద సగం కాలిపోయిన నోట్లు కూడా 1.5 ఎత్తున ఉన్నాయని చెప్పారు. గదిలో స్విచ్ బోర్డు సమీపంలో ఉన్న మద్యం సీసాలకు మంటలు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత బాగా పెరిగింది. కాలిపోయిన నోట్ల కట్టలు వెంటనే గది నుంచి తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నించారు. అగ్ని ప్రమాదం గురించి జస్టిస్ వర్మకు ఆయన పిఏ రాజేంద్ర సింగ్ కర్కి తొలుత సమాచారం ఇచ్చారు. ఆ రాత్రంతా ఆయన కాల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు. ఎంత జరిగినా నేరం జరిగినట్టు రుజువులు లేవనే, జస్టిస్ వర్మ అందుబాటులో లేరనే కారణంతో ఈ ఘటన మీద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. అందుబాటులో ఉన్న ప్రత్యక్ష ఎలక్ట్రానిక్ సాక్ష్యాల ఆధారంగా జస్టిస్ వర్మ మీద అభియోగాలు నిజమేనని కమిటీ నిర్ధారణకు వచ్చింది. ఇప్పుడు జస్టిస్ వర్మ అభిశంసనకు కేంద్రం సిద్ధమవుతుంది. ఆ మేరకు సిజేఐ కన్నా చేసిన సిఫార్సుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల రాజ్యసభ చైర్మన్కి లోక్సభ స్పీకర్కి పంపినట్టు తెలుస్తోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశంలో ఉభయ సభల్లో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టబోతున్నారు. అనంతరం ఒక కమిటీ వేస్తారు. దాని నివేదికను ఉభయ సభల్లో ప్రవేశపెట్టి చర్చిస్తారు. ఆ తర్వాత ఓటింగ్ జరుగుతుంది. ఓటింగ్లో అభిశంసన తీర్మానం నెగ్గితే జస్టిస్ వర్మ న్యాయమూర్తి పదవిని తొలగిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు ఇస్తారు.